Hello everyone, welcome to my YouTube channel. This is Roja, and in this channel you can learn English in easy way. Today's topic is preposition. Preposition is a word that shows the relationship between a noun or pronoun and another word in a sentence. Preposition అనేది ఏంటి అంటే ప్రీపోజిషన్. బాగా చూడండి, ప్రీ అంటే ముందు, పొజిషన్ దేనికి ముందు అంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు ఈ ప్రిపోజిషన్ని యూస్ చేస్తాము. అండ్ ఇది రిలేషన్షిప్ చూపిస్తుంది అనమాట. అంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ వేరే అనదర్ వర్డ్తో ఆ సెంటెన్స్లో ఒక రిలేషన్షిప్ని చూపించేదే మనకి ప్రపోజిషన్. We use prepositions to show place, time, డైరెక్షన్, పొజిషన్. అసలు ప్రపోజిషన్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే అది ప్లేస్ని చూపించడానికి, టైంని, డైరెక్షన్ని, పొజిషన్ని చూపించడం కోసం ఈ ప్రపోజిషన్స్ అనేవి వాడబడతాయి. కామన్ ప్రపోజిషన్స్ మనకి ఇంగ్లీష్లో చాలా ఉంటాయి. కామన్గా యూస్ చేసే ప్రపోజిషన్స్ ఏంటంటే ఇన్, ఆన్, ఎట్, బై, ఫర్, విత్, టు, ఫ్రమ్, బిసైడ్, బిసైడ్స్, బిఫోర్, ఆఫ్టర్, అండర్, ఓవర్, బిట్వీన్, ఎమాంగ్, ఎక్సెట్రా. ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఫస్ట్ ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ ఏంటి అంటే ఇట్ షోస్ వేర్ సంథింగ్ ఈజ్. ఏదైనా ఎక్కడ ఉంది అని చెప్పేదే ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్, ఇన్ ద రూమ్, రూమ్లో ఉంది. ఆన్ ద టేబుల్, టేబుల్ పైన. అండర్ ద బెడ్, బిహైండ్ ద డోర్, ఇలా చూడొచ్చు. అంటే ఇక్కడ ప్రపోజిషన్ ఆఫ్ ప్లేస్ని చూపించేటటువంటి వర్డ్స్ అంటే ప్రపోజిషన్స్ ఏంటి అంటే ఇన్, ఆన్, అండర్, బిహైండ్. ప్రపోజిషన్ ఆఫ్ టైమ్. ప్రపోజిషన్ ఆఫ్ టైమ్ ఏంటి అంటే ఇట్ షోస్ వెన్ సంథింగ్ హ్యాపెన్స్. ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేది ప్రపోజిషన్స్ ఆఫ్ టైమ్. సి ఎట్ 6 o'clock, ఆన్ మండే, ఇన్ ద మార్నింగ్, డ్యూరింగ్ ద క్లాస్, ఎక్సెట్రా. చూడండి ఇక్కడ ఎట్, ఆన్, ఇన్, డ్యూరింగ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఆఫ్ టైమ్. అండ్ ప్రపోజిషన్ ఆఫ్ డైరెక్షన్. ప్రపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ ఏంటి అంటే ఇట్ షోస్ మూమెంట్. ఎలా వెళుతుంది, ఆ మూమెంట్ ఎలా ఉంది అనేది చూపించేదే ప్రపోజిషన్ ఆఫ్ డైరెక్షన్. ఎగ్జాంపుల్స్, గో టు స్కూల్, కమ్ ఫ్రమ్ హోమ్, వాక్ ఇన్ టు ద రూమ్, రన్ టువర్డ్స్ ద గేట్. ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే కనుక టు, ఫ్రమ్, ఇన్ టు, టువర్డ్స్ ఇవన్నీ కూడా ప్రపోజిషన్ ఆఫ్ డైరెక్షన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రపోజిషన్ ఆఫ్ పొజిషన్. ఇక్కడ ఏంటి అంటే ఇట్ షోస్ ఎగ్జాక్ట్ పొజిషన్. ఎగ్జాక్ట్ పొజిషన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రపోజిషన్ ఏంటి అంటే కరెక్ట్గా ఎక్కడ ఉంది, పొజిషన్ ఎక్కడ అనేది చూపించేది ప్రపోజిషన్ ఆఫ్ పొజిషన్. ఎగ్జాంపుల్స్, బిట్వీన్ ద చైర్స్, అమాంగ్ ఫ్రెండ్స్, బిసైడ్ మీ. చూడండి ఇక్కడ బిట్వీన్, అమాంగ్, బిసైడ్ ఇవన్నీ కూడా ప్రపోజిషన్ ఆఫ్ పొజిషన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మెయిన్గా చూడండి ఇన్, ఆన్, ఎట్ మూడు కూడా ప్లేస్ ఇండికేటర్స్గా యూజ్ చేస్తాము. ప్లేస్ అనే కాదు, చూడండి ఇన్, ఇన్సైడ్, ఆన్, సర్ఫేస్, ఎట్, ఎగ్జాక్ట్ పాయింట్. ఇన్ అంటే లోపలి వైపు, ఆన్ అంటే పైన, అండ్ ఎట్ అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఇక్కడ చూపించవచ్చు. ఎగ్జాంపుల్స్, షీ ఈజ్ ఇన్ ద రూమ్, తను ఎక్కడుంది, షీ ఈజ్ ఇన్సైడ్ ద రూమ్ అని చెప్పేసి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, హీ ఈజ్ ఎట్ ద డోర్. చూడండి ఇక్కడ ప్లేస్ ఇండికేటర్స్గా ఇక్కడ ఇన్, ఆన్, ఎట్ యూజ్ అవుతున్నాయి. అలాగే ఇన్, ఆన్, ఎట్ టైం ఇండికేటర్స్గా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. టైంని చూపించిన ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం ప్లేస్లో కూడా మనము ఈ ఇన్, ఆన్, ఎట్ అనేవి యూజ్ చేయొచ్చు. ఈ ఇన్, ఆన్, ఎట్ అనేవి ప్రపోజిషన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే బిఫోర్ మంత్స్, ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జూన్, ఇక్కడ ఉంది చూడండి ఇన్ జాన్వరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ 2002, ఇన్ 2015 ఇలా ఇయర్స్కి కానీ మంత్స్కి కానీ ముందు మనం ఇన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆన్ అనేది డేస్కి, డేట్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఆన్ సాటర్డే. అలాగే డేట్స్కి ముందు ఆన్ 9th August, ఆన్ 15th January, ఆన్ 16th February ఇలా. అండ్ ఎట్ అనేది ఏంటంటే ఇట్ షోస్ ఎగ్జాక్ట్ టైమ్, ఎట్ 7 AM, ఎట్ 10 PM, ఎట్ 12 AM ఈ విధంగా యూజ్ అవుతాయి.
అండ్ preposition ప్లస్ ఆబ్జెక్ట్. సో preposition ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. బాగా గుర్తుంచుకోండి, preposition అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ప్రీపోజిషన్ ఖచ్చితంగా preposition అనేది నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు ఖచ్చితంగా వాడబడుతుంది. అంటే ఏంటి అంటే prepositionకి ఖచ్చితంగా పక్కనే ఆబ్జెక్ట్ అనేది ఉండాలన్నమాట. సి ఎగ్జాంపుల్, షీ శాట్ ఆన్ ద చైర్. సో ఏంటి ఇక్కడ తను ఆన్ ద చైర్. ద చైర్ అనేది నౌన్, ఆన్ అనేది preposition. సో preposition తర్వాత ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గ్రామర్ వీడియోస్.